వెల్కమ్ టు పొలిటికల్స్ డివైన్ పాత్. ప్రస్తుతం విశాఖ వన్ టౌన్లో ఉన్నటువంటి జగన్నాథ స్వామి బహుదయాత్ర ప్రారంభమైంది. మనం చూడొచ్చు ప్రత్యక్షంగా స్వామివారి రథంపై వేయించేసి భక్తులకు దర్శనమిస్తున్నారు. సో ఇక్కడ నుంచి దాదాపు కిలోమీటర్న్నర దూరంలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయానికి స్వామివారు బయలుదేరుతారు. సో ఆలయం నుంచి బయలుదేరే క్రమంలో భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సో స్వామివారి రథం ఇప్పుడే బయటకు వచ్చింది. సో ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఈ రథయాత్ర దారి పొడవునా జరిగేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు, నీరాజనాలు పలుకుతున్నారు మనం చూడవచ్చు. సో ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన అధికారులంతా కూడా ఉత్సవ ఏర్పాట్లను గత 10 రోజులుగా పర్యవేక్షించారు. వేలాది మందిగా లక్షలాదిగా భక్తులు అయితే తరలి వచ్చారు. అయితే ప్రస్తుతం మనతో ఆలయ పురోహితులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు. అయ్యా చెప్పండి, బహుదయాత్ర సంబంధించి ఎలా జరుగుతుంది? గత నెలలో 27వ తారీఖున ప్రారంభమైన తొలి రథయాత్ర ముగించుకుని ఈ రోజు వరకు కూడా ఇంద్రజోన్ మహారాజు యొక్క మందిరంగా పిలువబడినటువంటి టర్నస్చౌటి కళ్యాణ మండపంలో దశావతారాల్లో స్వామివారి దర్శనమిచ్చారు. అశేష జనావళి అందరూ కూడా వచ్చి సుదూర ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కూడా చాలా దూర ప్రాంతాలను వచ్చి విశేషంగా దర్శనం చేసుకుని అందరూ ఆనందంతో పరవశించిపోయారు. ఈ రోజున తిరుగు రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవపేతంగా మళ్ళీ జరగబోతుంది. మన టౌన్ కొత్త రోడ్డు నందు ఏం చేసిన శ్రీ జగన్నాథ మందిరం వరకు కూడా ఈ రథయాత్ర అత్యంత వైభవపేతంగా శోభాయాత్రగా జరుగుతూ వస్తున్నది. 10 రోజుల పాటు విభిన్న అవతారాల్లో భక్తులు దర్శనమిచ్చారు. ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు? ఎలా? సుమారుగా 3 లక్షల మంది జనాలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారు. రథం మీద దర్శనం చేసుకున్న అందరూ కూడా ఉత్తరాంధ్ర నుంచి అందరూ తరలి వచ్చి ఈ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుని మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ
రామావతారం బలరామ శ్రీకృష్ణ అవతారం ముగించుకుని ఆదినారాయణ అనేటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి శాశ్వతపాల గడలో స్వామివారి దర్శనం ఇచ్చారు. విశేషంగా 3 లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుని తరించి పరవశించిపోయారు. సో మనతో ప్రస్తుతం ఆలయ ఈవో ఉన్నారు, ఆయన అడిగి నిమిషాలు ఎలా జరిగింది ఈ 9 రోజుల పాటు జరిగిన దశావతారాలు, అలాగే తిరుగు ప్రయాణం ఎలా జరిగింది? రథయాత్ర మహోత్సవాలు నిన్నటితో శేషపాన్పుపై స్వామి అవతారంతో ముగిశాయండి. ఈరోజు స్వామిని మళ్ళీ టౌన్ కొత్త రోడ్ వద్ద ఆలయం వద్దకు తీసుకువెళ్ళి సంప్రోక్షణ చేసి పునఃప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం తిరుగు రథయాత్ర మహోత్సవం జరుగుతుంది. మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అలానే మావూరు వెంకటరమణ గారు, మా ఏసీ గారు, డీసీ గారు అందరూ కూడా రథాన్ని ప్రారంభించారు. సో 10 రోజుల పాటు అత్యంత వైభవంగా మనం రథయాత్ర మహోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఇలా నిర్వహించడానికి, దిగ్విజయంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన పోలీస్ వారికి, రెవెన్యూ వారికి, అలాగే మా దేవాదాయ శాఖ అధికారులకి, జీవీఎంసీ వారికి పేరు పేరున నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా అండి. ముఖ్యంగా రథయాత్ర మహోత్సవాల్ని ప్రతిరోజు వచ్చి కవర్ చేసిన మీడియా ప్రతినిధులకు కూడా, అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మనం అంచనా ప్రకారం సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల భక్తుల వరకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అని మేము అనుకుంటున్నాము. 14వ తారీఖున మనకి ఆలయం వద్దనే మహా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. 5,000 మందికి అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. దానితో ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయండి. నమస్తే. చూడొచ్చు మనం ప్రత్యక్షంగా ఇప్పుడైతే మరి కొద్దిసేపట్లో స్వామివారి రథం అయితే బహుదా యాత్రగా ప్రారంభం కాబోతుంది. బహుదా అంటే తిరిగి రావడం అనమాట. అంటే ఏదైతే జగన్నాథ స్వామి ఉన్నారో ఆయన ఏదైతే ఆలయం వద్ద నుంచి ఈ దాదాపు 10 రోజుల పాటు గుండిచా మందిరంగా పిలువబడే 1 టౌన్లో ఉన్నటువంటి టర్నల్ చౌటరీకి వచ్చి 10 రోజుల పాటు దశావతారాల్లో స్వామివారికి భక్తులు దర్శనం ఇచ్చారు. ఇవాళ ఆఖరి రోజు కావడంతో ఇవాళ బహుదా యాత్రగా పిలువబడే ఈ తిరుగు రథయాత్ర అయితే జరుగుతుంది. తిరుగు రథయాత్ర ఇక్కడి నుంచి జగన్నాథ స్వామి ఆలయానికి చేరుకుంటుంది. జగన్నాథ స్వామి ఆలయం చేరుకుండడంతో ఈ జగన్నాథ స్వామి ఉత్సవాలు అనేవి ముగుస్తాయి. ఇప్పటికీ 3 లక్షల మంది భక్తులైతే దర్శించుకున్నారని, ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగాయని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.